గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందిస్తారు. పద్మశ్రీ అవార్డు 30 మందిని వరించింది. జోనస్ మాసెట్టి వేదాంత గురు బ్రెజిల్, హర్వీందర్ సింగ్ పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్యానా, భీమ్ సింగ్ భవేష్ సామాజిక సేవ బీహార్, పి దక్షిణామూర్తి డోలు విద్వాంసుడు పుదుచ్చేరి, ఎల్ హంగ్తింగ్ వ్యవసాయం పండ్లు నాగాలాండ్, బేరు సింగ్ చౌహాన్ జానపద నాయకుడు మధ్యప్రదేశ్, షేఖా ఏజే ఆల్ సబాహ్ యోగా కువైట్, నరేన్ గురుంగ్ జానపద నాయకుడు నేపాల్, హరిమన్ శర్మ యాపిల్ సాగుదారు హిమాచల్ ప్రదేశ్, జుమ్డే ఎంగామ్ గామ్లిన్ సామాజిక కార్యకర్త అరుణాచల్ ప్రదేశ్, విలాస్ దాంగ్రే హోమియోపతి డాక్టర్ మహారాష్ట్ర, వెంకప్ప అంబానీ సుగటేకర్ జానపద నాయకుడు కర్ణాటక, నిర్మలాదేవి చేతివృత్తులు బీహార్, జోయిన చరణ్ బతారి తిమ్సా కళాకారుడు అసోం, సురేష్ సోని సామాజిక కార్యకర్త పేదల వైద్యుడు గుజరాత్, రాధా బహిన్ భట్ సామాజిక కార్యకర్త ఉత్తరాఖండ్, పాండిరామ్ మాండవి కళాకారుడు ఛత్తీస్గఢ్, లిబియా లోబో సర్దేశాయ్ స్వాతంత్ర సమరయోధురాలు గోవా, గోకుల్ చంద్రదాస్ కళలు పశ్చిమ బెంగాల్, సాల్లీ హోల్కర్ చేనేత మధ్యప్రదేశ్, మారుతి భుజంగరావ్ సాంస్కృతికం విద్య మహారాష్ట్ర, బతూల్ బేగం జానపద కళాకారిణి రాజస్థాన్, వేలు ఆసన్ డప్పువాద్య కళాకారుడు తమిళనాడు, భీమవ్వ దొడ్డ బాలప్ప సిల్యక్యాతర తోలుబొమ్మలాట కర్ణాటక, పర్మార్ లవ్లీభాయ్ నాగ్జీబాయ్ చేనేత గుజరాత్, విజయలక్ష్మి దేశ్మానే వైద్యం కర్ణాటక, చైత్రం దేవ్చంద్ పవార్ పర్యావరణ పరిరక్షణ మహారాష్ట్ర, జగదీష్ జోసిలా సాహిత్యం మధ్యప్రదేశ్, నీర్జా భట్ల గైనకాలజిస్ట్ ఢిల్లీ, హ్యూ కొలిన్ గాంట్లర్ సాహిత్యం విద్య ట్రావెల్ ఉత్తరాఖండ్. 30 మందికి పద్మశ్రీ అవార్డులు. జాబితా ఇదే.